ఇది చాలా మంచి శ్లోకం. దీనికన్నా ముందు ప్రతిదానికి విద్య, శాస్త్ర జ్ఞానం రావాలంటే ప్రతిదానికి గూడా గురువు అనేవాడు చాలా ఇంపార్టెంట్ గాబట్టి, ఒక గురువుకి సంబంధించిన గూడా శ్లోకాలు మధ్య మధ్యలో యాడ్ చేసుకొని చూద్దాం. మామూలుగా ఎక్కువ ఏం వాడతారు, ఇది అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శిలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. గురుతత్వము అంటే బయట కనబడే గురువు, తర్వాత మన లోపల ఉన్న గురువు. ఇదివరకు అయిపోయి కదా, లోపలిది చాలా ఇంపార్టెంట్. ఆ లోపల ఉన్నదే బయట కనబడుతుంటది అన్నట్టు. అయితే అజ్ఞానతి మీరాంధస్య అంటే అజ్ఞానం అనే ఈ చీకటి ఏదైతే ఉన్నదో దానికి ఎవరి చేతనైతే చక్షుహు ఉన్మీలితం, ఎవరి చేత చక్షుహు మన దృష్టికోణము అన్నట్టు. మొత్తం ఈ ఆధ్యాత్మిక సిద్ధాంతం అంతా ఏదో మార్చుడు ఉండదు, మన దృష్టికోణాన్ని మార్చుకోవాలి. అంటే జ్ఞానం ఏం చేస్తుంది అంటే దృష్టికోణాన్ని మారుస్తుంది. ఇక్కడ తాడు ఉంటే దాన్ని సర్పం అనుకొని మనం భ్రాంతిలో ఉంటే అది కాదు, సర్పం కాదు, తాడు అని చూపిస్తుంది అంతే, అంతకు మించి ఏం లేదు. దృష్టికోణం మారిందంటే మొత్తం అన్ని మారిపోతాయి. అందుకే జ్ఞానము అనే జ్ఞానంతో పూయబడిన ఆ శిలాక, దీన్ని కంపేర్ చేస్తున్నాడు. మామూలుగా కళ్ళకి ఎట్లనైతే ఆ అంజనం వేసుకొని దానికి మంచి కనబడేలాగా చేస్తాము, అట్లనే జ్ఞానం అనే దానితో గురువు ఏం చేస్తాడు అంటే మన దృష్టికోణాన్ని మారుస్తాడు. ఒక్కసారి దృష్టికోణం మారిందంటే అన్ని మారిపోతాయి. ఉన్నదంతా దాంట్లోనే ఉన్నది. అన్ని కష్టాలు, బాధలు, సంసారం అంతా దేనివల్ల వస్తుంది అంటే మన దృష్టికోణం వల్ల. దాన్ని సెట్ చేస్తాడు. అది ఒక్కొక్క లేయర్ పోతున్న కొద్దీ భయం అనేది దూరం అవుతుంటది. అజ్ఞానం వల్ల భయం ఉత్పన్నం అవుతుంది. ఎప్పుడైతే ఒక్కొక్క లేయర్ జ్ఞానం వస్తుంటుందో ఆ భయం అనే దానికి మనం దూరం అవుతాం. లాస్ట్ స్థితిలో నభిభేతి కదాచిన, ఎప్పటికి కూడా భయం అనేది ఉత్పన్నం కాకుండా ఆ ధైర్య స్థితిలో ఉంటాడు. ధైర్యము అంటే ధీశక్తి ఎప్పుడైతే పరిపూర్ణత సంతరించుకుంటుందో అప్పుడు భయం నుండి పరిపూర్ణంగా దూరం అవుతాడు. అది అన్నిట్లలో కూడా మనం కొత్తగా చేసేది ఏం లేదు. సూర్యుడు లోపల ఉన్నాడు ఆల్రెడీ, కానీ మేఘాలతో కప్పబడి ఉన్నాడు. దాన్ని తొలగించుకోవడమే మనం చేయాల్సింది, అంతే. లేనిది ఎక్కడనో సాధించుకుంటలేం, ఉన్నదాన్నే సరిగ్గా చూస్తున్నాం అంతే. అది బాగా తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. విద్యాసు శాస్త్రేషు వివేక దీపేషు ఆద్యేషు వాక్యేషు కాత్వత్ అన్య మమత్వగర్తేతి మహాంధకారే బిభ్రామయత్యేతదతీవ విశ్వం. విద్యాసు శాస్త్రేషు వివేక దీపేషు ఆద్యేషు వాక్యేషు. విద్యాసు అంటే జ్ఞానబోధకములైన ఈ గ్రంథాలన్నట్టు. శాస్త్రేషు విద్యాసు, శాస్త్రాలు ఎట్లాంటివి? విద్యకు సంబంధించినవి. అంటే విత్ అంటే జ్ఞానం, వేదాలు అని జ్ఞానబోధకాలు కాబట్టి వేదాలు అంటారు. వాటి యందు వివేక దీపేషు, మన వివేకము అంటే దేనికి అది సపరేట్ చేయడం అన్నట్టు. ఈ విషయం ఇది, ఈ విషయం ఇది, దీనికి ఇది అప్లై చేయాలి, దానికి అది అప్లై చేయాలి. ఇట్లాంటి వివేచన శక్తి ఏదైతే ఉంటుందో దాన్ని ఉద్దీపనం చేసే ఆద్యేషు వాక్యేషు. ఆద్యేషు వాక్యేషు అంటే ఇక్కడ ఒకటి వేదాలు, తర్వాత శాస్త్రాలు, రెండింటికి సపరేట్ చేస్తున్నాడు. విద్యాసు శాస్త్రేషు వివేక దీపేషు ఆద్యేషు వాక్యేషు. ఆద్య వాక్యాలు ఏంది అంటే వేదాలు, మహావాక్యాలు అన్నట్టు. వేదాల్లో ఉండే మహావాక్య చతుష్టయం. వీటిలో త్వత్ అన్య క, అన్నిట్లలో నీ గురించే చెప్పబడ్డది, నువ్వు తప్ప వేరే ఎవరు లేరు అన్నట్టు. త్వత్ అన్య క,
ఈ అన్నిటి యందు నువ్వు తప్ప ఇంకెవరున్నారు? ఎవరు లేరు. అన్నిట్లలో నీ గురించే చెప్పబడ్డది. మమత్వగర్తే అతి మహాంధకారే విభ్రామయతి ఏతత్ అతీవ విశ్వం. ఈ విశ్వం అంతా ఎట్లా ఉన్నది అంటే మమత్వగర్తే, అహంకార మమకారాల్లో అనే ఒక పెద్ద బొంద, నేను నాది అనే ఒక ఒక అతి మహాంధకారం అనే బొంద, గర్తం అంటే బొంద అన్నట్టు, అలాంటి గోతిలో ఉన్నది. దాంతో విభ్రామయతి అంటే మొత్తం దాంట్లో భ్రమిస్తున్నది. ప్రతి వాళ్ళు కూడా నేను నాది అనే మాటలతోటే వాళ్ళు సమయం అంతా గడుపుతున్నారు. మొత్తం విశ్వం అంతా ఈ రకంగానే ఈ అజ్ఞానపు గోతిలో భ్రమిస్తున్నది. అందుకే జ్ఞానాంజన శిలాకయ చక్షురున్మీలితం అయిన తస్మై శ్రీ గురవే నమః. ఆ దాని నుంచి నేను నాది అనే దాన్ని నుండి బయటపడేసేవాడే గురువు అన్నట్టు. ఆ శాస్త్రాలన్నీ అవే చెప్తున్నాయి. శాస్త్రాల ద్వారా లాభం ఏంటి? వేదం ద్వారా లాభం ఏంటి అంటే ఈ గోతి నుండి బయటపడేస్తాయి అవి. అందుకే ఇదివరకు చెప్పుకున్నట్టు సంసార విష వృక్షస్య ద్వే ఫలే అమృతోపమే కావ్యామృత రసాస్వాదం. కావ్యాలు అంటే ఇవన్నీ, ఇప్పుడు ఈ శాస్త్రాలు వేదాలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరు రాశారు? అవన్నీ కావ్యామృత సంగమై సజ్జనై సహ, సజ్జనులైన ఋషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు రాశారు. సో 2 రకాలుగా ఉన్నారు ఇక్కడ. ఒకటి మనుషుల రూపంలో, చైతన్య రూపంలో తిరిగే జ్ఞానులు. తర్వాత వాళ్ళు పుస్తక రూపంలో ఆ జ్ఞానాన్ని పెట్టారు అన్నట్టు. దాంట్లో పెట్టారు. అంటే 2 రకాల, ఏది కదిలేవి కదలనివి 2 రూపాల్లో ఈ సంసారంలో అమృత ఫలాలు ఉన్నాయి. ఒకటి కదులుతుంటాయి, ఏది గురువుల రూపంలో, ఎవరైనా కావచ్చు గురువు, లేదా మన లోపలిది కావచ్చు. తర్వాత రెండవది ఈ గ్రంథాల రూపంలో, శాస్త్రాల రూపంలో. ఈ 2 రకాలుగా ఇవి ఉన్నాయి. ఈ రెండిట్లలో ఎవరున్నారు అంటే దేవీ శక్తి ఉన్నది. దేవి దివ్య శక్తి. ఆమె ఏం చేస్తుంది అంటే, మనం దేంట్లో తిరుగుతున్నాం? మమత్వ అహంకార మమకారాల్లో తిరిగి అంధకారంలో తిరిగే వాళ్లకు ఇక్కడ ధ్వని ఏంటి? టోటల్గా ఏం చెప్పదలుచుకున్నాడు? దీని ధ్వని ఏం వస్తున్నది అంటే, ఈ అజ్ఞానం నుంచి దూరం కావాలంటే వాటిని పట్టుకోండి, ఆ వేద శాస్త్రాలను పట్టుకుంటే మీరు దీని నుంచి బయటపడతారు అని ఇక్కడ ధ్వని అన్నట్టు. రక్షాంసి ఎత్రోగ్ర విశాశ్చ నాగ ఎత్రారయో దస్యు బలాని ఎత్ర దావానలో ఎత్ర తతాబ్ది మధ్య తత్ర స్థితాత్వం పరిపాసి విశ్వం. అయితే మనం చాలా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. ఒకటి ఏంటంటే, మనం చదివినవి మంచిగా డైజెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు రోజు ఏంటి అంటే ఎంత తిన్నాము అనేది ఇంపార్టెంట్ కాదు. నేను కిలో తిన్నానా, 2 కిలోలు తిన్నానా, 10 కూరలు తిన్నానా, 20 స్వీట్లు తిన్నానా ఇంపార్టెంట్ కాదు. దాని నుండి ఎంత శక్తి వచ్చింది ఇంపార్టెంట్. శక్తి రాకుండా ఎంత తిన్నా లాభం లేదు. మొత్తం తిని పడుకొని ఏం పని చేయకుండా లాభం ఏంటి? దాని తిండి యొక్క పర్పస్ ఏంటి అంటే దాని నుంచి శక్తి సంపాదించాలి. శక్తి సంపాదించి రోజంతా పని చేయగలిగే మనకు బలం ఉండాలి. దానికోసమే తిండి తింటున్నాం. మనం పుట్టింది తినేందుకు కాదు, తినేందుకే పుట్టలేదు కదా. పుట్టిన పర్పస్ ఏంటి? తిని బతకడానికి. దాంతో శక్తి సంపాదించి ముందరికోవాలి. అదేవిధంగా మనం ఏదైతే చదువుతున్నామో దీన్ని మనం సరిగ్గా డైజెస్ట్ చేసుకోవాలి. నేను అజ్జేదియా, ఇజ్జేదియా, 100 అది ఆ వేదం, ఈ వేదం, ఈ శాస్త్రం అన్ని వచ్చు, కానీ ఏది సరిగ్గా అరుగుతులేదు అనుకోండి, లాభం లేదు. కాబట్టి కొద్దిగా చదివినా మంచిగా దాన్ని డైజెస్ట్ చేసుకోవాలి. ప్రతి పదాన్ని, ప్రతి మనం లోపల పోయే ప్రతి మెతుకు ఎట్లనైతే శక్తి కోసం దాన్ని మంచిగా ఏం చేస్తాం, మనం నములితే లోపలికి అది మంచిగా అరిగి శక్తిని ఇస్తుంది. కొద్దిగా తిన్నా కూడా మీకు శక్తి మంచిగా ఇస్తుంది. తొందరలో తింటే నడవదు, అది ఏమవుతుంది, ఉత్తగానే వేస్ట్ వెళ్ళిపోతుంది. ఇది కూడా అంతే. ఏదో తొందరగా బాగా అయిపోయింది అనుకోకుండా
అది కొద్దిగానే తీసుకోండి. మెటీరియల్ కొంచెమే తీసుకోండి. అది విన్నాక అంటే ఫస్ట్ ఏం చేస్తారు, తీసుకుంటారు లోపల. తీసుకొని బాగా దాన్ని నమలాలి. ఒకటే శ్లోకం ఉన్నదనుకోండి, ఈ ఒకటే శ్లోకాన్ని బాగా నమలాలి మీరు. అప్పుడు ఏమవుతుందంటే దీని నుంచి మీకు శక్తి ఉద్భవం అవుతుంది. అంటే రోజంతా ప్రతిరోజు తింటారు కంపల్సరీ. రోజు తినాల్సిందే. తినకుండా మళ్ళీ ఇవాళ శక్తి అయిపోతుంది. మళ్ళీ తెల్లారి మళ్ళీ వీక్నెస్ వస్తుంది. మళ్ళీ తినాలి. మళ్ళీ అట్లనే ఈ ప్రాసెస్ నడుస్తుంటుంది. ఈ ఈ ప్రాసెస్ నడుస్తున్నప్పుడు మీరు చేసే పనుల ద్వారా మీకు అనుభవం వచ్చుకుంటూ ఒక్కొక్క లేయర్ తొలగిపోయి జీవితంలో అనేక అనుభవాలు సంపాదించి జీవిత పరమార్థాన్ని తెలుసుకుంటారు. ఫుడ్ ద్వారా ఎట్లనైతే అట్లా నడుస్తుందో ఇది కూడా అంతే. విద్య ఒకటి నేర్చుకున్నారు ఇవాళ ఓ టాపిక్. దీన్ని బాగా మీరు శ్రోతవ్య మంతవ్య మంథనం చేయాలి. అంటే నమలడం అన్నట్టు. మంచిగా నమిలి లోపలికి పోయింది అనుకోండి, అది అప్పుడు బాగా డైజెస్ట్ అవుతుంది. ఇంకొకళ్ళకు చెప్పగలిగే స్థితి వస్తుంది మీకు. ఇంకోళ్ళకి ఎప్పుడు పక్కకు పెట్టండి. మిమ్మల్ని మీకు ఫస్ట్ రక్షించుకునే స్థితి వస్తుంది. అంటే శక్తి రాకుంటే రక్షించుకోలేరు. పొద్దున విన్నది మళ్ళీ సరిగ్గా అరగలేదు అనుకోండి, తర్వాత 2 గంటలకే అలసట మొదలవుతుంది. ఇది కూడా అంతే. ఇప్పుడు ఈ సరిగ్గా అరగలేదు అనుకోండి చెప్పిన విషయం, మళ్ళీ ఒక 2-3 గంటల తర్వాత మీరు హ్యాండిల్ చేసే పనులలో ఈ నాలెడ్జ్ అప్లై చేయకుండా ఏమవుతుందంటే మళ్ళీ మొదటికే అదే భ్రమలోకి వెళ్ళిపోతారు. కాబట్టి మనం చదివే చిన్న చిన్న టాపిక్స్ ఒక్క పదమే కావచ్చు. కొందరు యోగులు చాలా తక్కువ అన్నంతో వాళ్ళు శక్తిని సంపాదించుకుంటారు. మనకు కావాల్సిన శక్తి ఎంత తిన్నాము ఎన్ని అనేది మ్యాటర్ కాదు కదా. ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి, అన్నిటినీ మనం డైజెస్ట్ చేసుకునే అది లేదు కదా. అందరు డైజెస్ట్ చేసుకోలేరు, అంత అవసరం కూడా లేదు. ఒకటి తెలిసిందంటే మిగిలినవన్నీ ఆటోమేటిక్గా తెలుస్తుంటాయి. సో చదివింది మంచిగా దాన్ని బాగా నవలండి, మంథనం చేసుకోవాలి. చేసుకున్నప్పుడు నిధిధ్యాసనం ఆటోమేటిక్గా అయిపోతుంది. అది ఇప్పుడు మీరు తినడం లోపలికి పోయింది, నమిలారు. శక్తి ప్రొడక్షన్ అనేది మీ కంట్రోల్లో లేదు, ఆటోమేటిక్గా అయిపోతుంది. బాడీ ఆటోమేటిక్గా దాని పని చేసుకుంటుంది. సో మీరు చేయాల్సిన పనులు మెయిన్ ఏంటి, ఓపిక్గా వినడం, నోట్స్ రాసుకోకుంటే ఏమవుతుంది, ఏదో విన్నది చెవులలో ఇట్లా పోతుంది, అట్లా వెళ్ళిపోతుంది. దాన్ని మళ్ళీ ఒక్కసారి, ఎందుకంటే మన మెమొరీ ఎగిరిపోతుంది, తర్వాత విన్నట్టే ఉంటుంది కానీ అది గుర్తుండదు. సో ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకోవాలి, పోయి రివిజన్ చేసుకోవాలి. తర్వాత దాన్ని మైండ్లో నలగగొడుతూ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే దాంట్లో నుంచి రసం వస్తుంది. తెలియకుండానే మీలో ఆ జ్ఞాన ప్రకాశం స్టార్ట్ అవుతుంది అన్నట్టు. అంటే ఈ లాజిక్ అంతా అప్లై చేసుకుంటూ పోతారు తెలియకుండానే. ఏదో ఇంటెన్షనల్గా బాగా ఇది చేయాల్సిన అవసరం లేదు. ఎట్లయితే కార్ నడుపుతుంటే మొదలు ఎట్లా ఉంటుంది, బాగా ఫోకస్డ్గా అటెన్షన్ పే చేస్తారు ఫస్ట్లో. ఒక టైం ఎక్స్పర్టీస్ సాధించాక ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతూనే ఉంటుంది. కాళ్ళు ఎక్కడికో అన్న అక్కడికి పోతే, చేతులు ఎటు తిప్పు అన్నట్టు తిరుగుతుంటాయి. ఇది కూడా విద్య అట్లాంటిది. మీరు ఓపిక్గా మననం చేసుకుంటూ వెళ్ళిపోతుంటే డౌట్లు అవసరం లేదు, మీలోనే దాన్ని తిప్పుకోండి మైండ్లో. ఇప్పుడు లోపల ఉన్న గురువు ఏం చేస్తాడంటే దానికి సొల్యూషన్ ఇస్తాడు. తిప్పుతుంటే ఆటోమేటిక్గా రసం రిలీజ్ అవుతుంటుంది, శక్తి రిలీజ్ అవుతుంది. కాబట్టి విన్న విషయాలు కొద్దిగా ఉన్నా దాని మననం చాలా ఇంపార్టెంట్. లేకుంటే డైజెస్ట్ కాదు, మొత్తం అయిపోయింది అంటే మళ్ళీ దాంట్లోకి ఏదైనా పోతే ఏం తెలుసుకున్నాము అంటే చెప్పగలిగే స్థితిలో ఉండాలి. ఇంత చదివి ఏం తెలుసుకున్నాం, చండీ మొత్తం చదివాం, సుందరాకాండ చదివాం, ఏం తెలుసుకున్నాం. కొన్ని ఇంపార్టెంట్ లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ ఉండాలి కదా. ఎంటర్ అయినప్పటి నుంచి ఎగ్జిట్ వరకు ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉండాలి, డెవలప్మెంట్ అనేది ఉండాలి. లైఫ్ అనేది ఒక ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్ జర్నీ అన్నట్టు. అనుభవం లేకుండా ఏది మనం సాధించలేం. విద్య అనేది అందుకే పూర్వకాలంలో ప్రతి ఒక్కటి చెప్పి అనుభవాన్ని, అంటే రియల్ లైఫ్ ఏదైతే జరుగుతుందో ఎక్స్పీరియన్స్ చేసినప్పుడే మనకు కరెక్ట్గా అర్థమవుతుంది. చెప్పుకుంటూ పోతే అర్థం కాదు.
కాబట్టి దీని ప్రతి టాపిక్ను, అది ఒక్క శ్లోకమే 2 శ్లోకాలు ఎంతైనా కావచ్చు, వాటిని బాగా డైజెస్ట్ చేసుకోండి. ఓకే. అందుకే ప్రతి చిన్న చిన్న పదాలను అబ్జర్వ్ చేయాలి. ఆ అబ్జర్వ్ చేసుకొని ఇప్పుడు ఈ థాట్ ప్రాసెస్తో మీరు ఈ సెషన్ అయిపోయినాక ఇప్పుడు మీకు అది అప్లికేషన్లో తెలియకుండానే అప్లై చేస్తారు. దాని మీద స్పెషల్ ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేకుండానే అప్లై చేయడం మొదలు పెడతారు. తర్వాత ఏం చెప్తున్నాడు, రక్షాంసి అంటే రాక్షసులు ఎక్కడనైతే ఉంటారు, రాక్షసులు ఉండే చోటు, ఎత్ర ఎత్ర ఎక్కడనైతే రాక్షసులు ఉంటారో. తర్వాత ఉగ్ర విషాశ్చ నాగా అంటే భయంకరమైన విషం కలిగిన సర్పాలు ఉన్న చోట్లు. తర్వాత ఎత్రారయో అంటే శత్రువులు, ఎక్కడనైతే శత్రువులు ఉంటారు. దస్యు బలాని అంటే చోర సైన్యం, దొంగలు, శత్రు సైన్యం ఉంటుందో, దుష్టులు ఉంటారో అన్నట్టు. ఎత్ర దావానలు, దావానలం అంటే బడబానలం. తర్వాత తథ తథ అబ్ది మధ్య అంటే సముద్రంలో ఉన్న, సముద్రం మధ్యలో ఉన్న దావానలం, ఇవన్నీ ఎక్కడ ఉంటాయో అక్కడ అంటే కష్టాలు అన్నట్టు. ఇవన్నీ బేసికల్గా దాని అర్థం ఏంటి అంటే కష్టాలు ఎక్కడనైతే ఉంటాయో తత్ర స్థితాత్వం పరిపాసి విశ్వం, అక్కడ నువ్వు ఉంటావు. అంటే కష్టాల రూపంలో వచ్చినప్పుడు నువ్వే ఉండి ఆ కష్టాల నుంచి మమ్మల్ని బయటపడేస్తావు అన్నట్టు. త్వం నీవు విశ్వం పరిపాసి, త్వం అక్కడ ఆ ఏ ఏ ప్లేసులలో ఉన్నాయో, ఎత్ర 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 ఎక్కడెక్కడనైతే చెప్పాడో అక్కడ, తత్ర అక్కడ, త్వం స్థిత నువ్వు అక్కడ ఉండి, విశ్వం పరిపాసి ఈ విశ్వాన్ని నువ్వు రక్షిస్తావు. అంటే మొదలు కష్టాలు ఇస్తావు. అవన్నీ ఎలా వస్తాయి అంటే మరి అవన్నీ మొదలే తీసివేయచ్చు. అన్ని సుఖాలు ఇస్తాయి, ఆ సుఖం యొక్క వాల్యూ కూడా తెలియదు కదా. కష్టము సుఖము రెండు అనుభవించినప్పుడు మాత్రమే రెండిటి యొక్క విలువలు తెలిసి ఎప్పుడు కష్టంలో ఉండం, ఎప్పుడు సుఖంలో ఉండం, ఈ రెండిటికి అతీతమైన స్థితికి పోతాం. రెండిట్లలో తట్టుకొని నిలబడతాం. ఎప్పుడు సుఖాలు ఉంటే కూడా జీవితం అది మనం ఏం నేర్చుకోలేం దాని నుంచి. కష్ట సుఖాలు అనేది ఆల్టర్నేట్గా నడుస్తూనే ఉంటుంది ఈ ప్రాసెస్. అయితే ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు ఇవి చాలా ఉగ్ర కష్టాలు. అలాంటి వాటిల్లో అక్కడ నువ్వే ఉండి ఈ విశ్వాన్ని రక్షిస్తావు అని చెప్తున్నారు. తర్వాత విశ్వేశ్వరిత్వం పరిపాసి విశ్వం, విశ్వాత్మిక ధారయసీతి విశ్వం, విశ్వేశ వంద్య భవతి భవంతి, విశ్వాశ్రయ ఏత్వయి భక్తి నమ్రా. ఓ విశ్వేశ్వరి సంబోధన అన్నట్టు. ఈ విశ్వేశ్వరి, ఈ విశ్వానికి అంతా నువ్వు ఈశ్వరివి, అంటే విశ్వాన్ని కంట్రోల్ చేసేదానివి, పాలించేదానివి. త్వం విశ్వం పరిపాసి నువ్వు ఈ విశ్వాన్ని, పరిపాసి అంటే రక్షించుము అన్నట్టు. ఈ మొత్తం నువ్వే రక్షిస్తున్నావు అంటే పరిపాలిస్తున్నావు అన్నట్టు. పరి అంటే అన్ని వైపులా, చుట్టూత, పరిధి అంటే చుట్టూ అన్నట్టు, 360 degrees. దాన్ని పా అంటే రక్షించడం అన్నట్టు. పరిపాసి అంటే నువ్వు ఈ విశ్వాన్ని మొత్తం పరిపాలిస్తున్నావు, అందుకే నువ్వు విశ్వేశ్వరివి. తర్వాత విశ్వాత్మిక ధారయసి ఇది విశ్వం, ధారయసి ఇది విశ్వం. తర్వాత ఈ విశ్వాన్ని నువ్వు, ఓ విశ్వాత్మిక, నువ్వు విశ్వాన్ని ధరిస్తున్నావు. చైతన్య రూపంలో మొత్తం విశ్వాన్ని నువ్వే ధరిస్తున్నావు. తర్వాత విశ్వేశ వంద్య భవతి భవంతి, ఆ విశ్వేశ్వరుడు కూడా నిన్ను, నీకు వందనము చేస్తాడు. విశ్వేశ్వరుడు అంతటి వాణి చేత నువ్వు గౌరవింపబడేదానివి. విశ్వేశ్వరుడు కూడా నిన్ను గౌరవిస్తాడు అన్నట్టు. అంటే ఇద్దరి మధ్య తేడా లేదు కాబట్టి ఒకళ్ళనొకళ్ళు వాళ్ళు మ్యూచువల్ రెస్పెక్ట్. విశ్వేశవంద్య భవతి భవంతి.
విశ్వాశ్రయ ఏ త్వయి భక్తి నమ్రాహ. ఎవరైతే ఈ రకంగా నిన్ను భక్తి నమ్రాహ, యహ ఎవరైతే త్వయి నీ యందు భక్తి నమ్రాహ భక్తితో నమస్కరిస్తారో వాళ్ళు విశ్వాశ్రయ, ఈ విశ్వానికి వాళ్ళు ఆధారభూతులు అవుతారు. అంటే వాళ్ళు ఆశ్రయాన్ని ఇస్తారు అన్నట్టు. అంటే అందరూ వాళ్ళ ఆశ్రయాన్ని కోరుకుంటారు. నిన్ను ఎవరైతే ఈ రకంగా భక్తితో నమస్కరించినప్పుడు వాళ్ళు జ్ఞానులై వాళ్ళు విశ్వానికి ఆశ్రయభూతులైతారు అన్నట్టు. అందరూ వాళ్ళని ఆశ్రయిస్తారు. ఎందుకంటే నీ తత్వం వాళ్ళకు తెలుసు, వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళను ఇప్పుడు రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస సారు, గురువు గారు అందరూ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఋషులు వాళ్ళందరూ నిన్ను ఆశ్రయించారు, నిన్ను భక్తితో నమస్కరించారు. నీకెప్పుడు నీ పాదాలను ఆశ్రయించి ఉంటారు కాబట్టి వాళ్ళు ఈ అంత విశ్వానికి ఆశ్రయభూతులైతున్నారు అన్నట్టు. దేవి ప్రసీద పరిపాలయ నోరి భీతే నిత్యం యథా అసురవధాత్ అధునైవ సద్య పాపాని సర్వజగతాం ప్రశమం నయాషు ఉత్పాతపాక జనితాశ్చ మహోపసర్గాన్. ఓ దేవి ప్రసీద పరిపాలయ అంటే అనుగ్రహింపుము, ప్రసీద అనుగ్రహింపు. తర్వాత హరిభీతే నహ పరిపాలయ, ఈ శత్రు భయం నుండి శత్రుభీతి నుండి మమ్మల్ని పరిపాలించు అంటే రక్షించుము అన్నట్టు. శత్రుభీతి నుండి మమ్మల్ని రక్షించు. నిత్యం యథా అసురవధాత్ అధునా అంటే ఈరోజు అసురవధతో, అది అంటే ఈరోజు ఎట్లనైతే ఈ శుంభ నిశుంభులను నిర్జించావో అట్లా ఇమీడియట్గా సద్య అట్లనే చెయ్యి. ఇప్పుడు ఎట్లనైతే చేశావో అదే విధంగా మమ్మల్ని రక్షించుము, ఈ శత్రుభీతి నుంచి ఎప్పుడు రక్షించుము అన్నట్టు. ఈరోజు ఏ పని చేశావో ఎప్పుడు అదే పని చేయి అన్నట్టు. పాపాని సర్వజగతాం ప్రశమం నయ ఆశు ఉత్పాతపాక జనితాంశ్చ మహోపసర్గా. అంటే సర్వజగత్తు యొక్క పాపాలను ప్రశమం నయ అంటే దాన్ని శమింపజేయి. అంటే ఈ జగత్తులో అందరూ పాపాల వైపు పోతున్నారు, పాపాల వైపు పోకుండా నువ్వు దాన్ని శమనం చెయ్యి తొందరగా. ఆశు ఉత్పాతపాక జనితాంశ్చ మహోపసర్గాన్. ఇప్పుడు ఈ పాపాల వల్ల ఏం జరుగుతాయి అంటే ఉపద్రవాలు ఇవన్నీ వస్తాయి, భయంకరమైన ఉపద్రవాలు. ఈ పాపాల వల్ల కలిగే బాధలు ఇవన్నీ వస్తున్నాయి, వాటిని నువ్వు క్షమింపచేయము. అంటే ఇప్పుడు ఇతను కోరుకుంటే ఈ విధంగా అందరూ కోరుకున్నప్పుడు ఆటోమేటిక్గా పాపాలు తగ్గుతాయి. పాపాలు తగ్గినప్పుడు ఇలాంటి సమస్యలు ఉపద్రవాల నుండి మనం బయటపడతాం. అదే ఇక్కడ దేవిని ప్రార్థిస్తున్నాడు. ఇలాంటి రాక్షసులు ఎవరైతే ఉంటారో ఆ రాక్షస శక్తులను అంటే దుష్టభావాలను నువ్వు తొందరగా సంహరించు, వాటిని దూరం చేయి. దుష్టభావాల నుంచి మనుషులు దూరం అయిపోయినప్పుడు మంచి పనులు చేస్తారు, చెడ్డ పనులు చేయరు. దుష్టభావం ఒకటి వచ్చిందంటే వాడి దగ్గర శక్తి ఉన్నదంటే పవర్, ఇక వాడు ఏది పడితే చేస్తాడు. ఎందుకంటే ఆ అజ్ఞానం వల్ల ఆ రాక్షస శక్తులన్నీ వాళ్ళలో విజృంభించినాయి. వాడి దగ్గర శక్తి ఉన్నది, శక్తి ఉండే వరకు ఆ శక్తిని దురుపయోగం చేస్తాడు. కత్తి ఉంటే, బుద్ధివంతుని దగ్గర కత్తి ఉంటే కూరగాయలు దొరుకుంటాడు, దుష్టుని దగ్గర కత్తి ఉంటే గొంతులు కోస్తాడు. ఈ ఇద్దరిలో ప్రాబ్లం ఏంటంటే కత్తి అనేది శక్తి లాంటిది, వాళ్ళలో దుష్టభావం ఉన్నది కాబట్టి గొంతులు కోస్తున్నాడు. వీడు మంచి దివ్య లక్షణాలు ఉన్నాయి కాబట్టి వీడు కూరగాయలు కోసుకుంటున్నాడు, మంచిగా ఉపయోగిస్తున్నాడు. ఏ శక్తి అయినా అట్లనే ఉంటుంది. అందుకే శక్తి దుష్టుని దగ్గర ఉంటే బాగా డేంజర్. అది దుష్టభావాలు ఎక్కువ ఉన్నప్పుడు ఆ శక్తిని వాడు తట్టుకోలేడు, చెడు పనులకు ఉపయోగిస్తాడు. మంచివాడు మంచి పనులకు ఉపయోగిస్తాడు. సో మంచితనం చెడుతనం అంటే ప్రతి వ్యక్తిలో రెండు మిక్స్చర్గా ఉంటాయి. ఎక్కువ ఏది డామినేట్ చేస్తుంది అనే దాన్ని బట్టి ఉంటుంది. అయితే దీని ద్వారా ఈ దేవి మహాత్మ్యం చండీ సప్తశతి
పారాయణం ద్వారా. పారాయణం అంటే మొదటి నుంచి చివరి వరకు ఇట్లా చదువుకుంటూ పోతే గట్ల కాదు. ఆ విషయాలను, దాని ధ్వనులను అర్థం చేసుకుంటూ, ఈ ఆధ్యాత్మిక ధ్వనులను అర్థం చేసుకున్నప్పుడు అతను పవిత్రుడై, అంటే ఆలోచనలను పవిత్రం చేసుకుంటాడు. అంటే దాంట్లో ఉన్న నెగిటివిటీని తీసేసుకుంటాడు. రాక్షసులను చంపివేస్తాడు. మనలో ఉన్న రాక్షసులను చంపుతాడంటే దుష్ట ఆలోచనలను సంహరించడం అన్నట్టు చేసుకొని దివ్య గుణాలను సంతరించుకుంటాడు. దాని ద్వారా వాడు లోకానికి క్షేమం చేయగలుగుతాడు అన్నట్టు. తనకు తాను క్షేమం చేసుకుంటాడు, తర్వాత లోకానికి కళ్యాణం చేయగలుగుతాడు అదన్నట్టు. తర్వాత ప్రణతానాం ప్రసీదత్వం దేవి విశ్వార్తి హారిణి త్రైలోక్యవాసినాం ఈడ్యే లోకానాం వరదా భవ. ప్రణతానాం ప్రసీదత్వం అంటే నీకు ప్రణత అంటే నీకు ఎవరైతే నమస్కరిస్తారో, అంటే నీకు వంగి ఉంటారో, నీకు వంగి ఉండడం అంటే నీ దివ్యశక్తికి వంగి ఉంటారు అన్నట్టు. అంటే మంచి గుణాలు ఉన్నవాళ్ళు అన్నట్టు. మంచి గుణాలు ఉన్నవాళ్ళు మంచి గుణాలు అంటే దేవీతత్వం. అది దానికి ఎవరైతే వంగి ఉంటారు అంటే అర్థం ఏంటి? ఆ దివ్యతత్వానికి లొంగి ఉంటారు అంటే వాళ్ళు మంచి గుణాలను తీసుకుంటారు అన్నట్టు. అలాంటి వాళ్లకు ప్రసీద, నువ్వు వాళ్లను అనుగ్రహించు అన్నట్టు. ప్రణతానాం ప్రసీద త్వం దేవి విశ్వార్తి హారిణి, ఓ దేవి ఈ విశ్వానికున్న ఆర్తి అంటే బాధను దూరం చేసేదానివి. ఇంతకుముందు ఏం చెప్పాడు? విశ్వం ఎందుకు కష్టపడుతున్నది అంటే మమత్వగర్తేతి మహాంధకారే, నేను నాది అనే ఒక భ్రమలు. దీనివల్లనే అన్ని ఈ రెండిటి వల్ల అంతా నేనే, నాకే అంత కావాలి, ఇదంతా నాది అనే భావనలతోటి అన్ని చెడ్డ పనులు చేస్తున్నారు. కాబట్టి ఆ విశ్వం యొక్క ఆర్తిని నువ్వు రక్షించేదానివి, ఆర్తిని దూరం చేసేదానివి అన్నట్టు. హారిణి, విశ్వార్తి హారిణి. త్రైలోక్యవాసినాం ఈడ్యే లోకానాం వరదా భవ. అంటే ఈ ముల్లోకాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ లోకానాం త్రైలోక్యవాసినాం, వాళ్ళు నిన్ను ప్రార్థిస్తున్నారు, మేమందరం ప్రార్థిస్తున్నాము అన్నట్టు. లోకానాం త్రైలోక్యవాసినాం ఈడ్యే, అందరితో స్తుతింపబడే నువ్వు ఈ లోకాలకు వరదా భవ. వరద అంటే వరప్రదానము చేసేదానివి కమ్ము అన్నట్టు. ఇక్కడ ఈ వరాలు అనగానే మళ్ళీ మొదటికే వస్తే కష్టం, మళ్ళీ రాక్షస శక్తులు అయితే అవి. అంటే నాకు అది కావాలి, మళ్ళీ మొత్తం నాకే కావాలి అనుకుంటే అవన్నీ రాక్షస శక్తులు అయితే. అందుకే నెక్స్ట్ దాంట్లో చాలా మంచిగా చెప్పాడు. దేవ్యువాచ, దేవి అప్పుడు చెప్పింది అంటే వరదాహం సురగణ వరం యన్మనసేచ్ఛద సంవృణుద్వం ప్రయచ్ఛామి జగతాం ఉపకారకం. అహం వరద, నేను వరాలు ఇచ్చేదానిని. ఓ సురగణ, వరం యత్ మనసేచ్ఛత అంటే మీ మనస్సులో ఏదైతే కోరిక ఉన్నదో అది కోరుకొనుము. తం వృణుద్వం, నేను దాన్ని ఇస్తాను. తం వృణుద్వం, ఏదైతే మీరు కోరుకుంటారో ప్రయచ్ఛామి, దాన్ని ఇస్తాను. ఆ తమ్ ఎట్లాంటిదంటే జగతాం ఉపకారకం. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. వరం ఇస్తుంది కదా, ఏది పడుతుంది ఇస్తుంది అని అనుకోవద్దు. జగతాం ఉపకారకం, జగత్తుకు ఉపకారము చేసే వరాన్ని కోరుకొనుము. దాన్ని వృణుద్వం, దాన్ని ప్రయచ్ఛామి, అహం ప్రయచ్ఛామి. ఆ జగతాం ఉపకారకం, లోక కళ్యాణం అనే పాయింట్ను మిస్ కావద్దు. ఏది అడుగుతుంది ఇస్తారు. ఇక్కడికి పోతే ఏదంటే అది అవుతుంది, అక్కడికి పోతే ఏదంటే అది అవుతుంది. పొద్దున చదవంగానే డబ్బులు. విచిత్రంగా ప్రచారాలు ఎట్లా ఉన్నాయంటే, ఇక అట్లా అందరికీ అట్లా వస్తే జగతాం ఉపకారకం అవుతుంది. అది కాదు కదా. లోక కళ్యాణం ఎలా జరగానో ఆ రకంగా ఉన్నప్పుడే మంచిగా ఉంటుంది. ఆమె వరద అని ఇక్కడ చెప్తున్నాడు అన్నట్టు. లోకానం వరద భవ.
ఇక్కడికి వాళ్ళ ప్రార్థన అయిపోయింది. మరి ఈ దేవతలు ఏం కోరుకున్నారు? ఇంత ఏదంట కోరుకో అని చెప్పింది కదా, దేవా ఊచుడు. ఇప్పుడు దేవతలు చెప్పారు. ఏం చెప్పారు? సర్వబాధ ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం. అంటే ఇప్పుడు ఏదైతే ఏవమేవ త్వయా కార్యం, నీ చేత కార్యం ఏదైతే చేయబడ్డదో, అస్మద్వైరి వినాశనం, శత్రు వినాశనము. శత్రువులు అనగానే మళ్ళీ ఎదుటి వాళ్ళు వేరే వాళ్ళు కాదు, మనలో ఉన్నవి అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎదుటి వాళ్ళను అనే భావన వచ్చిందంటే మనం రాక్షసులం అయిపోతాం. కాబట్టి మనలో ఉన్న ఏవైతే అంతఃశత్రువులు ఉన్నాయో అవి ఏదైతే చంపావో త్వయా కార్యం. ఎందుకంటే ఇది మొత్తం జ్ఞానకాండ. దీంట్లో శుంభ నిశుంభులు అనే రాక్షసులు మన మన జ్ఞానాన్ని నిరోధించే శక్తులు అన్నట్టు. వాళ్ళని ఏ విధంగానైతే నువ్వు చంపావో అదే విధంగా సర్వబాధ ప్రశమనం. ఎప్పుడైతే అది వస్తుందో అన్ని బాధల నుంచి వాళ్ళు దూరం అవుతారు. మళ్ళీ ఆ కష్టం వచ్చింది, ఈ కష్టం వచ్చింది, ఇది అట్లా, నాకు ఇది అయిపోయింది, అది అయిపోయింది అని చెప్పుకుంటున్నారు అంటే వాళ్ళకి ఇంకా అది రాలేదన్నట్టు. కాబట్టి అన్ని బాధలను ప్రశమనం శమింపజేసేది ఏది? ఈ దుష్టశక్తులు. దుష్టశక్తి సంహారము ఏం చేస్తుంది? అన్ని బాధల నుంచి దూరం చేస్తుంది, మనలో ఉన్న దురాలోచనలను. త్రైలోక్యస్య అఖిలేశ్వరి, 3 లోకాల్లో నువ్వు అఖిలేశ్వరి. అలాంటి నువ్వు ఏ విధంగానైతే ఇప్పుడు మా శత్రువులను, అంటే లోపలి శత్రువులను నాశనం చేశావో అదే విధంగా చెయ్యి అన్నట్టు. ఏవమేవ, అదే విధంగా చేయబడాలి. అప్పుడు దేవి చెప్తున్నది. దేవి వాచ, వేరే వేరే ఏ అవతారాలు ఎత్తిందో అది చెప్పుకుంటూ పోయినాడు అన్నట్టు. అంటే ఎన్నో రకాల రాక్షసులు ఏ ఏ సందర్భాల్లో వచ్చారో వాళ్ళందరినీ నేను అది చేశాను అని చెప్తున్నది. ఫస్ట్ అంతఃశత్రువులు, ఇది రేపు చెప్దాం. ఫస్ట్ అంతఃశత్రువులు పోవాలి. ఇది బాగా గట్టిగా పెట్టుకోండి, ఎందుకంటే ఇది డైజెస్ట్ చేసుకోవాలి. డైజెస్ట్ చేసుకున్నాకనే నెక్స్ట్ ఒక్కొక్కటి బాగా చూసుకోవాలి. మనలో ఉన్న వాటిని మనం ఆ శత్రువులను దూరం చేసుకోవాలి. ఇవి ఎట్లా పోతాయి అంటే నిరంతరం ఈ విషయాలను వినుకుంటూ వాటిని మనం కార్యక్రమాల్లో అప్లై చేసుకుంటూ, ఎందుకంటే దానివల్ల మనకే ఆనందం. శత్రువులు దూరం అయితే మనమే బాధల నుంచి విముక్తులం అవుతాం. దృష్టికోణం మారాలి అంతే. దృష్టికోణం ఎప్పుడు మారుతుంది అంటే ధైర్యం వచ్చినప్పుడు. దేవి నాతో ఉన్నది, నా లోపలనే ఉన్నది, నాలో ఉన్న అంధకారాన్ని దూరం చేస్తున్నది, చేసి నాకు ధైర్యం ఇస్తున్నది. దీంతో నేను దాన్ని ఎదుర్కొంటాను, ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కొంటాను. దుఃఖేషు అనుద్విగ్నమనాహ, ఈ దుఃఖాల్లో ఉన్నప్పుడు నా మనస్సును చంచలం చేసుకోను, బాధపడను. సుఖేషు విగత స్పృహ, సుఖాల్లో ఉన్నప్పుడు స్పృహ లేకుండా ఉంటాను, పెద్ద పట్టించుకోను దాన్ని. వీతరాగ భయక్రోధ, ఇట్లా ఒక్కొక్క స్టేటును మనం సాధించుకుంటూ లేయర్ బై లేయర్ ముందరికి పోయి మనలో ఉన్న అందరూ రాక్షసులను సంహరించుకోవాలి. ఇది జరిగినప్పుడు మీరు చేసే ప్రతి పనిలో ఆ బ్యూటీ ఉంటుంది. ఉన్నప్పుడు లోకం కూడా న్యాచురల్గా అందంగా మారుతుంది. మీరు చేసే ప్రతి పనిలో అది కనబడుతుంది. కాబట్టి దాని మీద దృష్టి పెట్టినప్పుడు అన్నీ, ఇది చాలా ఇంపార్టెంట్ సూక్తం. దీన్ని నారాయణీ సూక్తం అంటారు. నారాయణ శక్తి అంటే లోకము నడవడానికి ఏదైతే ఉన్నదో అందరూ దేవతల సమూహం ఇది. అయితే దీన్ని మనం చేసుకోండి. మళ్ళీ రేపు ఏ సందర్భాల్లో ఎక్కడెక్కడ దేవి ఏ రకంగా అవతారాలు అవుతున్నాయి. ఇక నెక్స్ట్ శ్యామలా నవరాత్రులు ఒకటి వస్తున్నాయి. దానికి కూడా చిన్న విజన్ ఉండాలి కదా. 19వ తారీఖు మొదలవుతున్నాయి. 9 రోజుల్లో 9 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఏం చేస్తున్నారు శ్యామలా నవరాత్రులు? నవరాత్రులు అంటే ఏంది? నవరాత్రి తత్వం ఏంటి? ఒక్కొక్క రోజు ఏం చేయాలి? స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ప్రాసెస్ ఒక ట్రైనింగ్ సెషన్ లాగా
మొత్తం అయిపోయినప్పుడు ఏ ఏ స్టేట్ నుంచి ఏ స్టేట్‌కి పోవాలి మనం అనేది ఆ డీటెయిల్స్ చెప్తా. ఒక్కొక్క రోజు ఒకటి. ఫస్ట్ రోజు ఏంటి అంటే జపం. మౌనంగా శబ్దం ఇది శ్యామల అంటే ఎవరు అంటే మంత్రిని. మంత్రిని దేవి. ఆమెనే మొత్తం రాజకార్యాలంతా ఆమెనే చూసుకుంటది. విద్య, జ్ఞానము, తర్వాత వేద శాస్త్ర వాటి యొక్క అన్వయం. తంత్రాల్లో ఒకటి చెప్తారు, వేదాల్లో ఒకటి చెప్తారు, అన్నీ ఒకటే చెప్తారు. అన్నిటిని మనం కొరిలేషన్ ప్రాపర్‌గా చేసుకోవాలి. చేసుకున్నప్పుడు మనకు దాంట్లో అర్థమైతది. లేకుంటే ప్రతీది దాంట్లో ఒకటున్నది, దీంట్లో ఒకటున్నది అని అనిపిస్తది. దాంట్లో ఒకటున్నది, అట్లా ఉండదు. అన్నిట్లల్లో ఒకటే ఉంటది కాన్సెప్ట్. మనం అర్థం దృష్టి కరెక్ట్‌గా లేకుంటే సరిగ్గా కనబడదు. కాబట్టి దాన్ని అర్థం చేసుకోవాలి. ఆ శక్తి ఇచ్చేది మంత్రిని, శ్యామలాదేవి. ఆ శ్యామలాదేవి 9 రోజుల్లో ఆమెను ఉపాసించినప్పుడు అంటే శబ్దశక్తి. ఇప్పుడు దాంట్లో ఒక శబ్దం ఒకలాగా చెప్పబడుతది వేదంలో. తంత్రాల్లో ఇంకోలాగా చెప్పబడుతది. పురాణాల్లో ఇంకోటి. అట్లా ఏవైతే అవి ఉంటాయో విషయాలను మనం డీప్‌గా అర్థం చేసుకోగలగాలి. అర్థం చేసుకున్నప్పుడు దాంట్లో ఏం తేడా లేదురా బాబు! గిదే విషయం. ఎక్కడ ఉన్నా మంచి చెప్తారు విషయం. వేరేదేం చెప్పరు. మంచి వైపు ప్రయాణం చేయాలి. కానీ దానికి చేయడానికి ఏవైతే ఉంటాయో పద్ధతులు, పద్ధతులు గానీ, దానికి సంబంధించిన కాన్సెప్ట్స్ గానీ, అవి ఆ శక్తి మనలో ఎట్లా వస్తది అంటే శ్యామల శ్యామలాదేవి ఆ శక్తినిస్తదన్నట్టు. అయితే శబ్దం ప్రారంభం శబ్ద శుద్ధితో స్టార్ట్ అయ్యి శబ్ద సిద్ధితో ఎండ్ అవుతది. ఏదైనా శుద్ధి ఫస్ట్, తర్వాత సిద్ధి. ఫస్ట్ శుద్ధి లేకుండా ప్లేట్ కడగకుండా దాంట్లో అన్నం పెట్టలేం. అదేవిధంగా ఇక్కడ కూడా అంతే. మంత్రిని శక్తి ఎట్లా వస్తదంటే ఫస్ట్ ఆ శబ్ద శుద్ధి కావాలి. ఆ తర్వాత శబ్ద సిద్ధి వస్తది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఒక శ్లోకం చదివాం. ఎగ్జాంపుల్ చెప్తున్నా. హై లెవెల్. విద్యాసు శాస్త్రేషు వివేక దీపేషు ఆద్యేషు వాక్యేషు. ఇది ఫస్ట్ మీకు చదవడం రావాలి. ఈ శబ్దం ఇది ఏదైతే ఉన్నదో ఈ మంత్రం అనుకోండి, శ్లోకం అనుకోండి, శబ్ద సమూహం చదవడం రావాలి. చదవడం వచ్చాక నిశ్శబ్దంగా చదువుకోవాలి. తర్వాత ఏం చేస్తాడు, ఫస్ట్ గురువు ఏంది చదువుకోండి అని వదిలిపెడతాడు. ప్రాక్టీస్ చేసుకుంటారు. అది చేసుకోగానే ఇప్పుడు దాని అర్థాలను ఒక్కొక్కటి వివరిస్తాడు. స్టేజ్ 2. స్టేజ్ 2 ఏంటి? మొదటి రోజు శుద్ధి కార్యక్రమం. శిక్ష అంటారు. శిక్షా వ్యాకరణం నిరుక్తం అంటాం కదా. అట్లానే ఫస్ట్ లెవెల్ మనం దాన్ని చదవడం రావాలి. చదవడం వచ్చాక నెక్స్ట్ దాని అర్థ జ్ఞానం గురువు చెప్తాడు డీటెయిల్డ్గా. మంత్రం యొక్క అర్థం ఎప్పుడైతే అర్థం తెలుసుకుంటారో, ఒకటి శబ్దం చదువుడు వచ్చింది, 2 అర్థం తెలుసుకున్నారు. తర్వాత ఏం చేస్తారంటే బుద్ధి వికసించడం మొదలు పెడుతుంది. లోపల ఉన్న బుద్ధి వికసించి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. తర్వాత ఇప్పుడు మీరు డెసిషన్స్ కరెక్ట్గా తీసుకుంటారు. ఇక తర్వాత ఎప్పుడైతే ఈ శక్తి వస్తుందో మీరు కొత్తగా రాసే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు ఇట్లాంటి శ్లోకాలు మీరే కొత్త రచనలు ఇవన్నీ చేయగలుగుతారు. మీరు పునఃసృష్టి చేయడం మొదలు పెడతారు. తర్వాత ఎప్పుడైతే ఆ దానికి వస్తుందో ఇక ఒక ఏమంటారు ప్రజాదరణ. ఇప్పుడు మీరు చెప్పినవి అందరికీ చెప్పగలుగుతారు. అట్లా ఇవన్నీ డిఫరెంట్ క్వాలిటీస్ అన్నట్టు. 9 రోజుల్లో ఆ మంత్రిని శక్తి మీకు ఇలాంటి అనేక స్టేజెస్ నుంచి పట్టుకపోయి ఫైనల్గా కటాక్ష సిద్ధి. అర్థమవుతుంది కదా. నవరాత్రి రహస్యం అదే. అది కొద్దిగా ఒక్కొక్కటి స్టేజ్ బై స్టేజ్ చెప్తుంటా. కానీ ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే బిగినింగ్ నుంచి ఎండింగ్ 9 రోజుల్లో ఏం చేస్తారు. విద్యాభ్యాసం కూడా అంతే. ఫస్ట్ వచ్చినప్పుడు ఏంది, మీరు ఫస్ట్ చదవడం నేర్వాలి స్పష్టంగా. మొత్తం చెండి మొత్తం నేర్చాను ఒకటి ఆయన చదువుకుంటూ తప్పు అవుతే ఎట్లా ఉంటుంది. అందుకే ప్రతి
శ్లోకాన్ని మంచిగా ప్రాక్టీస్ చేయాలి. స్పష్టంగా చదవడం. చదివాక ఇప్పుడు గురువు చెప్పే అర్థాలను మంచిగా విచారించుకోవాలి. ఇప్పుడు గట్టి పడుతుంది మీకు. బుద్ధి వికసిస్తుంటది ఒక్కొక్కటి. లేయర్స్ అన్నీ మమత్వగర్తేతి మహాంధకార అంధకారం అంతా దూరం పోతుంటది. దూరం పోయి కాంతి లోపల ప్రకాశమై ఇప్పుడు మీరు కొత్తగా ఇన్నోవేషన్ చేయగలిగే స్థితి వస్తుంది కదా. వాక్చాతుర్యం వస్తుంది, విషయాలను చెప్పగలుగుతారు. అప్పుడు మీకు గౌరవం ఉంటుంది. ఇట్లా స్టెప్ బై స్టెప్ అన్నట్టు కదా. కాబట్టి మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి. ఇప్పుడు చదివినవి అన్నీ కూడా ఓపిక్గా ప్రాక్టీస్ చేసుకోండి. స్పష్టంగా చదవడం, తర్వాత అర్థాలు చెప్పిన వాటిని విచారించడం. ఈ బుద్ధి వికాసం ఇవన్నీ ఆటోమేటిక్గా జరిగే ఇంటర్నల్గా జరిగిపోతుంటాయి. అవి ఆటోమేటిక్గా జరిగేది. అది మీకే తెలుస్తుంటుంది. ఇదివరకు నేను ఎట్లా ఆలోచిస్తుంటే ఇప్పుడు నేను ఎట్లా ఆలోచిస్తున్నాను, ఇప్పుడు డెసిషన్స్ ఎట్లా తీసుకుంటున్నాను, ఇదివరకు ఎట్లా తీసుకునేది, ఇదివరకు నా జ్ఞాపక శక్తి ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉన్నది, ఇదివరకు నేను ఎట్లా చదువుతుంటే ఇప్పుడు ఎట్లా చదువుతున్నాను. ఇవన్నీ ఒక్కొక్కటి మెరుగుపడుతుంటుంది అన్నట్టు ప్రాసెస్ కదా. సో ఇప్పుడు ప్రాక్టీస్ చేసుకోండి, వదిలిపెట్టదు. దాన్ని బ్రహ్మయజ్ఞం చేస్తూ ఉండాలి. బ్రహ్మయజ్ఞం చేయకుంటే అంటే బ్రహ్మయజ్ఞం అంటే నేర్చుకునేవన్నీ రివిజన్, ప్రాక్టీస్. ఇది ఇప్పుడు ఒక 45 నిమిషాల క్లాస్ చేసుకుంటే ఈ ప్రాక్టీస్ కూడా కొంతసేపు చేసుకోవాలి. ఇప్పుడు ఈ చెప్పేటప్పుడు కూడా మంచి ఓపిక్గా అన్నీ రాసుకోవాలి. రాసుకున్నప్పుడు కరెక్ట్గా దాని లోపలికి ఎక్కుతుంది అన్నట్టు. ఓకే, శుభం. మంచిగా చేసుకోండి ప్రాక్టీస్. మళ్ళీ రేపు కలుద్దాం.